అంటే అమ్మా నీకు అనపత్తి కార్యకర్తల్లోని ఒక చిన్న మాట చెప్తున్నాను. ఎవడో కూడా ఒక టీడీపీ అభ్యర్థిని కార్యకర్త అన్నప్పుడు ఎవడో వైసీపీ అని చెప్పి ఎవడికి అద్దరు చేయలే. ఒక డాక్టర్ గారు కానీ ఎవడో కూడా. నేను రైతు బిడ్డని, నేను ఎవరిని లక్ష్యాను. నాది బాపనం గుడి 10వ వార్డు. అంటే ఒక ఏ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పనులే మంచిది. అంటే దేనికి అది ఎడతాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు కోట రేషన్ ఉంచామే, ఇది వరకు ఆటోల మీద ఇచ్చేవారు. ఇప్పుడు 15 రోజులకి రేషన్ ఇస్తామంటున్నారు. 15 రోజులకి రేషన్ ఇస్తామంటారు. కరెక్ట్గా అందరికి అందాలి. దాని లెక్క అది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా లేకపోతే అమరావతి రాజధాని ఉంటే బాగుంటుంది? అమరావతి రాజధాని మంచిది. ఎందుకంటే మొత్తం 3 పార్టీలు మనమే కదా స్వామి. అదే రాజధాని అదే ముందుకెళ్తుంది. అదే ఒక్కడేం చేయగలడు? ఎన్డీఏ ప్రభుత్వ పాలన బాగుందండి, గత వైసీపీ ప్రభుత్వ పాలన చాలా బాగుందండి. ఇప్పుడు మరి తెలుగుదేశం మంచిదే కానివ్వండి, మరి రోడ్లన్నీ బాగున్నాయి. మరి మనకు వచ్చినవి ఏవే వేస్తామన్నారో ఏం రాలేదండి. ఏ పథకాలు అన్నారండి, ఈ 50 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఈ వేస్తాం అన్నారా, గ్యాస్ బండ్లు అన్నారు, ఏమి రాలేదండి. అదండి తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉందండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి మనకు తెలియదు, బాగుందండి. ఎమ్మెల్యే గారిది కూడా బాగానే ఉందండి. అదండి అందుబాటులో ఉంటున్నారండి. అన్నిలో అందుబాటులో ఉంటున్నారండి ఎమ్మెల్యే గారు. అదండి అన్ని బాగానే కానీ ఇది అయ్యాక రాలేదండి ఏవి.